హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఇన్స్టెంట్ ఫలూదా ఎలా తయారు చేయాలో చూద్దామా. ఎలాగో సమ్మర్ వస్తుంది కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఒకసారి ఇలా చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇంకెలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా ఒక బౌల్లోకి నేను 2 స్పూన్లు సబ్జాలు వేసుకుంటున్నాను. అలాగే వాటర్ వేసుకొని సబ్జా గింజల్ని నానబెట్టుకుందాము. పక్కన పెట్టుకున్న తర్వాత ఫలూదా ప్యాకెట్ని చూపిస్తున్నాను. నేను ఈ ప్యాకెట్ తీసుకున్నాను, సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. మనం ఏ ప్యాకెట్ తీసుకున్నా కూడా ఏ కంపెనీలో అయినా పర్వాలేదు. నేనైతే ఈ కంపెనీలో తీసుకున్నాను. కట్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, నేను బౌల్లో వేస్తున్నాను. అదే ఫలూదా పౌడర్ అనమాట. చూసారు కదా, ప్యాకెట్లో ఉన్నది మొత్తం కూడా బౌల్లో వేసేసుకున్నాను. ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇందులోకి 1/2 లీటర్ పచ్చిపాలు వేసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు వాటర్ కూడా వేసుకొని పాలని మరిగించుకుందాము. పాలు పొంగొస్తున్నాయి కదా, చూసారు కదా, పాలు పొంగొస్తున్నాయి. ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. ఇంకొంచెం మరిగించుకుందాము. పాలు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మనం ఫలూదా మిక్చర్ని అందులో వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. మనం ఇందులోకి ఎటువంటి షుగర్ అనేది వేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ప్యాకెట్లో ఉన్నదే సరిపోతుంది అనమాట. మనం వేసుకున్న పౌడరు ఒక 5 నిమిషాలు పాలల్లో ఉడికించుకుంటే సరిపోతుంది. అందులో ఉన్న సేమియాలు కూడా ఉడకాలి కాబట్టి. చూసారు కదా, సేమియాలు కూడా బాగా ఉడికిపోయినాయి పాలల్లోని. ఫలూదా కూడా లైట్గా చిక్కబడిపోయింది కాబట్టి ఇంకా ఫ్లేమ్ని కట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఉంటే మనకి మీగడ కట్టదనమాట, లేదంటే పైన మీగడ కట్టేస్తుంది. పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 4 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో ఉంటే సరిపోతుంది. 4 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి చూపిస్తున్నాను ఫలూదాని. చూసారు కదా, బాగా చిక్కగా అయింది కదా. అప్పుడు ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. ఇంకా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. గ్లాసెస్లోకి సర్వ్ చేసుకుందాము. ముందుగా నానబెట్టుకున్న సబ్జాలు వేసుకుంటున్నాను. అలాగే కట్ చేసుకున్న బాదం పప్పులు వేసుకుంటున్నాను. అలాగే మీ దగ్గర హషీస్ సిరప్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఫలూదాను కూడా వేసేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే వెనిలా ఐస్ క్రీమ్ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మీ దగ్గర టూటీ ఫ్రూటీలు కానీ ఉంటే ఈ విధంగా సర్వ్ చేసుకోండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి. వాళ్ళు ఖచ్చితంగా ఎలా చేసావు అని కంపల్సరీగా అడుగుతారనమాట. అంత బాగుంటుంది. పిల్లలకు కూడా సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తారు కాబట్టి ఈ సమ్మర్లో పిల్లలకి ఒకసారి ఇలా చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది అనమాట. అంత బాగుంటుంది. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ ఇన్స్టెంట్ ఫలూదా రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి, వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.